హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజైతే ఒక మంచి ఇన్స్టెంట్గా చేసుకోగలిగే ఒక హెయిర్ కోసం ఒక మంచి కండిషనర్గా అలాగే ఒక మంచి బెనిఫిట్స్ ఇచ్చే విధంగా నేనైతే ఒక షాంపూ చెప్పబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చూస్తుంటేనే ఎంత మంచిగా అంటే బయట కొనే షాంపూ లాగా కనిపిస్తుంది కదా. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మనం బయట కొనే షాంపూస్లో అయితే చాలా కెమికల్స్ అవి కలుస్తూ ఉంటాయి. మనం అంటే రుద్దుతున్నప్పుడు మనకి నురగ వస్తుంది కదా, ఇది చాలా బాగుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అలా అసలు బయట కొనే వాటిలో చాలా కెమికల్స్ అవి అయితే కలుపుతూ ఉంటారు. దానివల్లే మనకి అంత ఫోమ్ అయితే వస్తుందన్నమాట. వాష్ చేస్తున్నప్పుడు అంటే రుద్దుతున్నప్పుడు, హెయిర్కి రుద్దుతున్నప్పుడు ఎక్కువగా ఫోమ్ వచ్చిందంటే అసలు అది యూస్ చేయకూడదు నాకు తెలిసినంత వరకు. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్గా ఈజీగా మనకి దగ్గరలో దొరికే వాటితోనే ఈజీగా షాంపూ ఎలా చేసుకోవాలో అయితే నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. మరెందుకంటే ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మన ఇన్స్టెంట్ షాంపూ కోసం నేనైతే ఇక్కడ మందార పువ్వులతో ఈ షాంపూ అయితే చెప్తున్నాను అనమాట. మందార పువ్వుల్ని మనకి ఇంటి బయట చెట్లలో చాలా దగ్గర అంటే పువ్వులు అయితే చక్కగా ఈజీగానే దొరుకుతాయి కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ షాంపూ అయితే. నేనైతే ఇక్కడ ఒక 3 పువ్వులను అయితే తీసుకున్నాను. ముద్ద మందారం అంటారు కదా, వాటిని తీసుకున్నాను. మీరు గనక నార్మల్గా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు, కానీ రెడ్ కలర్ అయితే మంచిదనమాట. ఇవి కూడా రెడ్ కలరే, కాకపోతే వీడియోలో కొంచెం అంటే కొంచెం లైటింగ్ వల్ల అలా కనిపిస్తుంది పింక్ కలర్లో. వీటిని ఒక బౌల్లో అంటే మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఒక 100 ml వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట. దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక 5 minutes పాటు చక్కగా మరిగించుకోవాలన్నమాట. అంటే మనకి పువ్వుల్లో ఉండే గుణాలన్నీ వాటర్లోకి వచ్చే విధంగా, వాటర్ అంతా కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యే విధంగా చక్కగా మరిగించుకోవాలి. పువ్వులు అనేవి చక్కగా ఉడికిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లవర్స్ అయితే చక్కగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మనకి వాటర్లోకి మొత్తం అంటే పువ్వుల్లో ఉండే గుణాలన్నీ వాటర్లోకి అయితే వచ్చేసాయి. 5 minutes అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా జల్లీ లాగా ఉంటుంది. ఇది హెయిర్కి చాలా అంటే చాలా మంచి టానిక్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ షాంపూ అనేది చాలా మంచిది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కాసేపు చల్లారనిద్దాం, సైడ్కి పెట్టేసుకొని. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కుంకుడుకాయలని యూజ్ చేస్తున్నాను. షాంపూ అని చెప్పాను కదా, నేనైతే ఇవి ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. ఒక గుప్పెడు కుంకుడుకాయలను అయితే నానబెట్టేసుకున్నాను. వీటిని చక్కగా చేత్తో ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి మన షాంపూ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పట్లో అంటే చాలా షాంపూలు అవి యూజ్ చేస్తున్నారు, కానీ మన అమ్మమ్మల కాలంలో అయితే కుంకుడుకాయలు, మందార ఆకులు, మందార పువ్వుల్ని వాటిని యూజ్ చేసేవాళ్ళు కదా ఎక్కువగా. ఇప్పుడైతే మనకి ఎక్కువగా ప్రోడక్ట్స్ అవి బయట దొరుకుతున్నాయి కాబట్టి అవే యూజ్ చేసేస్తున్నాము. అందుకే జుట్టు పెరగకుండా నిర్జీవంగా డ్రైగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా గనక మనం మళ్ళీ స్టార్ట్ చేస్తే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన జుట్టు అయితే ఒత్తుగా నల్లగా చాలా సిల్కీగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి మందార పువ్వులను ఉడికించుకున్నాం కదా, ఆ మందార పువ్వులైనా అయితే చేత్తో ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకుంటే మనకి జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. షాంపూ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మొత్తంగా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆకులాగా ఉంది కాబట్టి నేనైతే స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. లేదు అవసరం లేదు పర్వాలేదు అని అన్నప్పుడు మీరు నార్మల్గా ఇలా అప్లై చేసేయచ్చు అనమాట హెయిర్కి. నేను ఇక్కడ మా పాపకి అయితే ఈ షాంపూని యూస్ చేసి చూపిస్తాను. మా పాప అయితే ఎక్కడ ఏం అంటే తగిలినా కూడా, జుట్టుకి ఏమైనా తగిలినా కూడా చిరాకు పడిపోతుంది. చిన్నపిల్లలు అంటే అంతే కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇలా ఒక స్ట్రైనర్లో వేసేసి స్ట్రెయిన్ చేసుకున్నాను. మనకి ఆ పువ్వులు అనేవి ఉడికిపోయాయి కదా చక్కగా. ఈ స్ట్రైనర్లో ఇలా స్పూన్తో గనక ఇలా మ్యాష్ చేసేస్తూ ఉంటే మనకి అందులో ఉండే పల్ప్ అంతా మొత్తం ఆ బౌల్లోకి వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, జెల్లీ లాగా వచ్చిందనమాట. మనకి మందార పువ్వులలో సహజంగా ఇలా కండిషనర్ లాగా ఒక జెల్లీ లాగా ఉంటుందన్నమాట. అదే మనకి మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే నేను మొత్తంగా ఇలా ఒక బౌల్లోకి అయితే షాంపూని తీసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఈ షాంపూని మనం హెయిర్కి అప్లై చేసేసుకుంటే మన జుట్టులో ఉండే కుళ్ళు, తర్వాత మనకి ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా అంతా పోతుందనమాట. చక్కగా మంచి జుట్టు అయితే ఒత్తుగా పెరుగుతుంది, చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ కుంకుడుకాయల రసాన్ని అలాగే మనం మందార పువ్వుల రసాన్ని బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను ఇక్కడ నీమ్ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు నీమ్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. దీనివల్ల మనకి చుండ్రు ఉన్న జుట్టులో పేర్లు ఏమైనా ఉన్నా కూడా చక్కగా మనకి జుట్టులో పేర్లు అన్నీ చచ్చిపోతాయి అనమాట. నేనైతే మా పాపకి యూస్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇలా నీమ్ ఆయిల్ అయితే యూస్ చేశాను. మనకైనా పెద్దవాళ్ళకైనా యూస్ చేయకూడదా అని అనుకోవచ్చు మీరు. అదేం లేదు, మనకి పెద్దవాళ్ళకు కూడా పేర్లు ఉంటాయి కదా, మనం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన షాంపూ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా.
దీన్ని నేనైతే అంటే కొంచెం ఎక్కువ అనిపించింది. అందుకని చెప్పేసి ఒక డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 వారాల వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడంటే మనం హెయిర్ ఎప్పుడైతే రుద్దుకుంటామో, వాష్ చేసుకుంటామో అనుకుంటామో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకొని మనం హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు. మన షాంపూ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా! ఇప్పుడైతే నేను మా పాపకి అప్లై చేసి చూపిస్తాను. మీరు చూడండి. ముందుగా అయితే చిక్కులైతే విప్పేయాలన్నమాట. విప్పేసిన తర్వాత మాత్రమే షాంపూని అయితే పెట్టేసుకోవాలి. ఈ షాంపూ వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. జుట్టు ఒత్తుగా నల్లగా చాలా సిల్కీగా అవుతుంది. ఈ షాంపూని యూస్ చేసిన తర్వాత ఒక్క వాష్కే తెలుస్తుంది మనకి రిజల్ట్ అనేది. ఎందుకంటే మనకి మందార పువ్వులు అంటే మందార పువ్వుల్ని ఇలా మ్యాష్ చేస్తున్నప్పుడే మనకు ఒక జెల్లీ లాగా వస్తుంది కదా, అదేవిధంగా మన జుట్టు పైన కూడా అది అలాగే వర్క్ అవుతుంది అనమాట. అంత బాగా ఉంటుంది, జెల్లీ లాగా ఉంటుంది అనమాట. అంటే బెస్ట్ కండిషనర్ అనమాట. మనకి బయట దొరికే కండిషనర్స్లో వాటిలో చాలా కెమికల్స్ అవైతే కలుపుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా గనక మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేనైతే ఇక్కడ కుంకుడుకాయలని యూస్ చేశాను కదా, మీకు టైం లేదు ఇంకా కుంకుడుకాయలు కూడా అవన్నీ టైం పడుతుంది అని చెప్పేసి, అంటే చాలామంది జాబ్ చేసేవాళ్ళు అలా టైం లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర మనం ఏం షాంపూ అయితే యూస్ చేసుకుంటామో ఆ షాంపూను కూడా ఇలా మందార పువ్వుల్ని ఇలా ఉడికించుకొని ఆ రసాన్ని అంతా పిండేసుకున్న తర్వాత ఆ షాంపూ అయితే అందులో కలిపేసుకొని ఇలా అప్లై చేసేసుకోవచ్చు. మీ దగ్గర కనుక కోకోనట్ ఆయిల్ అంటే మన దగ్గర నీమ్ ఆయిల్ లేకపోతే నేనైతే పేలు కోసమని నీమ్ ఆయిల్ అయితే యూస్ చేశాను. మనకి నీమ్ ఆయిల్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి పోతాయి అన్నమాట, జుట్టు పైన ఏమైనా ఉన్నా. ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇలాంటప్పుడే మనం చేసుకోవచ్చు మంచిగా, అంటే హెయిర్ వాష్ అవి చేయొచ్చు అని చెప్పేసి నేనైతే నీమ్ ఆయిల్ అయితే మా పాప కోసం అప్లై చేశాను అనమాట. మనకి పేలుంటే కనుక మనం నీమ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదన్నప్పుడు మనకి వేపాకులు దొరుకుతాయి కదా, మనం మందార పువ్వులు ఉడకబెట్టినప్పుడే వేపాకులను కూడా ఉడికించేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం చక్కగా షాంపూని అయితే అప్లై చేసేసాను. ఒక్కో 5 మినిట్స్ అయితే ఉంచేస్తే సరిపోతుంది. 5 మినిట్స్ అయితే అయిపోయింది. నేనైతే హెయిర్ వాష్ చేసేసాను. ఇక్కడ చూసారు కదా మా పాప జుట్టు అయితే ఎంత సిల్కీగా సాఫ్ట్గా వచ్చిందో, చాలా బాగుంది కదా. నార్మల్గా అయితే మా పాపకి చిక్కులు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఒక వాష్ చేసిన తర్వాత కూడా జుట్టు అంతా చిక్కులు అయిపోతుంది. ఇంకా హెయిర్ అయితే డ్రై అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా నీళ్ళు అయితే కారుతున్నాయి, కానీ నేను వీడియోలో చూపించడానికి కోసం అని చెప్పేసి నేను దువ్వి చూపిస్తున్నాను. చాలా సిల్కీగా చాలా సాఫ్ట్గా ఉంది. ఈ షాంపూ వల్ల మనకి మంచిగా జుట్టు అయితే సిల్కీగా సాఫ్ట్గా అయ్యి స్మూత్గా అవుతుంది, డాండ్రఫ్ అవి లేకుండా. అలాగే మనకి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. మనకి బయట దొరికే షాంపూల్లో మనకి ఎక్కువగా కెమికల్స్ అవి కలుపుతూ ఉంటారు కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకి షాంపూలో అంటే షాంపూ వల్ల మనకి డ్యామేజ్ అయిన హెయిర్ అనేది ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట మనం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా హెయిర్ అయితే ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. నేనైతే ఇక్కడ నీమ్ ఆయిల్ అయితే యూస్ చేశాను కదా, మీరు క్యాస్టర్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యాచురల్గా మనం కుంకుడుకాయల వల్ల మనకి ఫోమ్ అయితే వచ్చింది, చక్కగా చిక్కులు కూడా వీడిపోతాయి అనమాట. కానీ నార్మల్గా మనం బయట దొరికే షాంపూ అంత ఫోమ్ అయితే రాదు, ఎందుకంటే కుంకుడుకాయల్లో అంతగా అంటే వస్తుంది కానీ అంత ఎక్కువగా రాదు. ఎందుకంటే మనకి బయట షాంపూస్లో ఎక్కువగా ఫోమ్ అయితే వస్తుంది, ఎక్కువ కెమికల్స్ కలపటం వల్ల. మనకి ఇక్కడ అయితే న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. చాలామంది అడుగుతుంటారు, మీరు చాలా టిప్స్ చెప్తున్నారు, మేము ఏది యూస్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇన్ని విధాలుగా జుట్టుకి ఇన్ని రకాలుగా చేయొచ్చు న్యాచురల్గా అని చెప్పేసి టిప్స్ అయితే చెప్తాము. మనకి ఏది సూట్ అవుతుంది, ఏది సెట్ అవుతుంది, మనకి ఈజీగా ఏది ఉంటుంది, మనం ఏది చేసుకోగలము అని చెప్పేసి దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పేవన్నీ కూడా ఒక మంచి హెర్బల్ కాబట్టి ఆయుర్వేద పరంగా చాలా మంచి టిప్సే. మీరు తప్పకుండా భయం లేకుండా నిర్భయంగా మీరైతే యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మా పాప జుట్టు అయితే చాలా పలుచగా ఉంది, ఇంకా నా జుట్టులాగే నేను పాపకు కూడా కొంచెం ఒత్తుగా జుట్టు ఇంకా తీసుకురావాలని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. మా పాప హెయిర్ పైన కూడా ఈ టిప్స్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. ఈ షాంపూ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.